హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే నేను కర్ణాటక స్టైల్లో ఎగ్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, అల్లం ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాయిల్ చేసిన ఎగ్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టాను అనమాట. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, లవంగాలు 2, చెక్క ఇవి కొంచెం అలా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాంగా ఆ పేస్ట్ అందులో వేసి ఫ్రై చేయాలి. ముందుగా అయితే నా ఛానల్ అయితే ఎవరికైతే చూడలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ముందుకైతే వెళ్ళగలను. తర్వాత అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక్క టమోటా వేసుకోవాలి అందులో. అంటే ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది, బాగోదు. 1.5 ఎక్కువ గ్రేవీ కావాలంటే 1.5 వేసుకోవచ్చు. తక్కువ గ్రేవీ కావాలంటే 1 టమోటా చాలు, చాలా బాగుంటుంది. కారము మనం తగినంత వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి ఉంటాము, శొంఠి వేసి ఉంటాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది. కొంచెం చూసుకొని మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్, తర్వాత తగినంత ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక గ్యాస్ స్లో చేసుకొని పెరుగు అనేది వేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్ అలా వేసుకోవచ్చు పెరుగు. అలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ థిక్నెస్ మనకి ఎంత కావాలో అంత చెప్పాను కదండి. గ్రేవీ మనకి ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్ని అందులో వేసేసి లాస్ట్ పుదీనా యాడ్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసుకొని, తర్వాత లాస్ట్లో ఈ గ్రేవీ రైస్కి కానీ చపాతీకి కానీ, ఇక్కడ కన్నడ వాళ్ళు ముద్దే అంటారు, ముద్ద. మనం తెలుగులో అయితే ముద్ద అంటాము, కన్నడ వాళ్ళు ముద్దే అంటారు. అందులో వేసుకొని తింటుంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు కామెంట్ చేయండి బాగుందా లేదనేసి. నిజంగా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.